సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీకు దీనికి మంచి స్టూడెంట్గా రాణించాలంటే ఎలా అనే గురించి మనం చెప్పుకుంటున్నాం. చాలా విషయాలు దీంట్లో చెప్పుకుంటున్నాం. స్టడీస్లో టెక్నిక్స్ చెప్పుకుంటున్నాం. ఈ రోజున మీకు మైండ్ మ్యాప్ అని మన మైండ్ గురించి ఒక మ్యాప్ కాదండి. మైండ్ మ్యాప్ అని ఒకటి ఉంది. చదువుకోవడానికి సిస్టమేటిక్ స్టడీ కోసం మనకు గుర్తుండడం ఎలాగా ఈ మైండ్ మ్యాప్ అనే దాని గురించి చెప్తాను. ఏంటి దీని బెనిఫిట్స్ ఏంటి? మైండ్ మ్యాప్ వచ్చి ఏంటి బెనిఫిట్ అంటే ఈజీ టు రిమెంబర్, సబ్జెక్ట్ని తేలిగ్గా గుర్తుంచగలుగుతాం. మైండ్ మ్యాప్ పెట్టుకుని చదివితే మాత్రం దాన్ని తేలిగ్గా గుర్తుంటుంది. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ ఉంటే ఒకదానికి కనెక్ట్ అయి ఉంటాయి. ఆ కనెక్ట్ అనేది ఊరికే చదివితే గుర్తుండవండి. మైండ్ మ్యాప్ అంటే బుర్రలో అలా పిక్చర్. మీరు ఒక బొమ్మ చూశారండి, ఆ బొమ్మ మీ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది, మీ మెదడులో రిజిస్టర్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ఫలానా అనగానే అది గుర్తుకొచ్చేస్తుంది. ఏదైనా సరే, ఒక మనిషి కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక విషయం కావచ్చు, అది మీరు అలా పిక్టోరియల్గా చూసినట్టయితే బ్రెయిన్లో ఉండిపోతుంది. అంటే సబ్జెక్ట్ని కూడా గుర్తుంచుకోవడానికి ఈ మైండ్ మ్యాప్ అనేది చాలా ఉపయోగమాట. విద్యార్థులందరికీ ఇది తెలియాలి. అది మీకు కూడా దాని గురించి వివరంగా చెప్తాను. అలాగే దానివల్ల ఏమైతే మెమరీ పెరుగుతుంది. మైండ్ మ్యాప్లో మెమరీ చాలా గొప్పగా పెరుగుతుంది. కష్టంలో ఎక్కువ గుర్తొస్తున్న జ్ఞాపక శక్తి వండర్ఫుల్గా పెరుగుతుంది. ఇంకోటి అంటే ఒక విషయాన్ని సిస్టమేటిక్ వరుసగా చెప్పాలి. ఇప్పుడు మీ ఇంట్లో మీ వంశం గురించి చెప్పండి, మీ తాతలు మీ ముత్తాతల దగ్గర చెప్పండి అంటే మీరు వరుసగా మీ ముత్తాత పేరేంటి, ముత్తమ్మ పేరేంటి, అక్కడి నుంచి వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎవరు మీ తాతగారు అయ్యారు, ఆ తాతగారికి మళ్ళీ మీ నాన్నగారు మీ తాత అయితే మీ అమ్మ, వాళ్ళ పేరు వరుసగా వాళ్ళ పేర్లు వాళ్ళకి ఎంతమంది సంతానం ఉన్నారు, మీ నాన్నగారికి ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు, ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు. అదంతా మీకు గుర్తుండాలంటే ఒకసారి గందగా అదే మీరు ఒక బొమ్మ గీసేసుకున్నారండి. మీ ముత్తాత పేరు తాత మీ తండ్రి, ఆ తండ్రికి ఇంకా అక్కడి నుంచి వరుసగా వాళ్ళ బ్రదర్స్ ఎంతమంది, వాళ్ళ పేర్లు ఏంటి, బ్రదర్స్ మీ మేనత్ గారి పేరు, అక్కడి నుంచి వాళ్ళ పిల్లలు ఎవరు, సరే మీకు మీ నాన్నగారికి మీరు ఎంత పిల్లలు, వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు ఇక్కడ, ఇంకా డీటెయిల్గా చక్క ఎంతకాలం డీటెయిల్స్ వెళ్ళిపోవచ్చు. ఇక మొదట్లో ఊరికి పేరు చెప్పుకుంటాం సరిపోతుంది వరుస, తర్వాత డీటెయిల్స్కి వెళ్ళిపోవచ్చు. ఏ ఊళ్ళో ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చదువుతున్నారు, ఇప్పుడు వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ ఏంటివన్నీ అవన్నీ కూడా రాసుకోవచ్చు. ఎంత చక్కగా గుర్తుండిపోతే ఒక్కసారి మీరు అవన్నీ రాసి పెట్టుకోండి. అలా కాకుండా ఏమోనండి ఇలా బుర్ర చెప్తాడు. అదేదా దాన్నే మైండ్ మ్యాప్ రాసుకో, అది చూపిస్తే చెప్తాను మీకు. అదే వరుసగా గుర్తుంచుకోవడం కుదురుతుంది. అలాగే క్రియేటివిటీ డెవలప్ అవుతుంది, ఒక సృజనాత్మకత దానికి కరెక్ట్గా. మీకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ మైండ్ మ్యాప్ గురించి మీకు వరుసగా దీనికి అడ్వాంటేజ్. మీరు జీర్ణ వ్యవస్థ డైజెస్టివ్ సిస్టమ్ అంటాం. డైజెస్టివ్ సిస్టమ్ అంటే మన జీర్ణ వ్యవస్థ అంటే తినేది అరగడం ఎలా జరుగుతుంది ఏమిటి. మన ఆహారం తీసుకుంటాం కదా, అది అరగాలి కదా. ప్రతి వాళ్ళకి మనందరం చదువుకున్నాం జీర్ణ వ్యవస్థ అనేది చదువుకున్నాం. ఈ జీర్ణ వ్యవస్థని మనం చెప్పమంటే ఒకరు గుర్తుంది, జీర్ణ వ్యవస్థ ఏంట్రా జీర్ణ వ్యవస్థ చెప్తుంటే వాళ్ళు జీర్ణ వ్యవస్థ చెప్పరా అంటే కడుపు పేగండి, కడుపులో అన్నం ఉంటుందండి, అన్నం తింటే వెళ్తుందండి, పేగులో అన్నం ఇది అయిపోతుందండి, అంతే ఇంకేందండి అంతేనండి అంటాడు. అదే మైండ్ చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాడు అనుకోండి, వాడు అది చెప్పడు. చదివాడు వాడు పైన కింద దాకా చదువుకున్నాడు, కానీ వాడికి సిస్టమేటిక్గా ఎలా చెప్పాలి అనేది తెలియాలి. చదువుకి ఎప్పుడు కూడా ఒక క్రమ పద్ధతి ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ప్రతిదానికి క్రమ పద్ధతి, చదువు కూడా క్రమ పద్ధతి, సిస్టమేటిక్ స్టడీ, సిస్టమేటిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అది గుర్తుంచుకోండి, చాలా అవసరం. ప్రతి వాడు ఎవరైనా సరే మామూలుగా ఎవరైతే ఈ మైండ్ మ్యాప్ వేసుకోరో, ఎవరైతే బ్రెయిన్లో ఉండదో మైండ్ మ్యాప్ ఉండదో, వాళ్ళల్లో 80 to 90% అందరూ గందరగోళంగా చెప్తారు ఆన్సర్. చెప్పవలసింది చెప్పరు. ఎవరైతే మైండ్ మ్యాప్ వేసుకుంటారో, మైండ్ మ్యాప్లో బ్రెయిన్లో ఉంటారో కరెక్ట్గా ఆన్సర్ కష్టపడి కూడా చెబుతారండి వాళ్ళు. అది చూసుకోండి, ఎవరిని ఇవ్వాలి మీరు గమనించండి. మైండ్ మ్యాప్ ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకి సిస్టమేటిక్ చెబుతారో శభాష్రా అంటారు టీచర్. ఏమిటి ఇంత లేదు, సిస్టమేటిక్ స్టడీ. ఆ సిస్టమేటిక్ స్టడీ వస్తాం.
అంచేత ఇప్పుడున్నాను చెప్పాను కదా జీర్ణ వ్యవస్థ, దీన్ని ఏమంటారు దీంట్లో మెడికల్ లాంగ్వేజ్లో డైజెస్టివ్ సిస్టమ్ అంటారు. డైజెస్టివ్ సిస్టమ్ లేకపోతే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ లేదా GI సిస్టమ్ అంటారు. దీన్ని 2 రకాలుగా వేయచ్చు. దీన్ని ఫ్లో చార్ట్ అంటాం. ఇప్పుడు మీకు ఇలా చూపిస్తాను చూడండి. ఈ డైజెస్ట్ సిస్టమ్ ఈ రకంగా వేసుకోవచ్చు. పైకి కిందకి ఇలా తీసుకుని చెప్పేదాని గురించి చూపిస్తుంది. నేను పిల్లల గురించి మీ తాత తండ్రి వాళ్ళ పిల్లలు వీళ్ళు వరుసగా చెప్పి ఆ రంగాన్ని ఇది వస్తుంది. దీనికి ఏ క్లాస్ వాడితో వాడు ఎప్పుడు కూడా చిన్న తరగతి వాడికి సబ్జెక్ట్ సింపుల్గా ఉంటుంది. డైజెస్ట్ సిస్టమ్ అనేటికల్లా వాడు తక్కువ ఉంటుంది మెటీరియల్. వాడికి కొద్దిగా అడ్వాన్స్ అయినకొని ఒక 10th క్లాస్కో ఇంటర్మీడియట్ వచ్చాను ఎక్కువ చెప్పాల్సి వస్తుంది, కొద్దిగా వివరణ ఎక్కువాల్సి వస్తుంది. ఆ రంగానే మనం వేసుకునే మైండ్ మ్యాప్ మామూలుగా కొద్ది చిన్న క్లాస్ వాళ్ళకి కొద్ది చిన్నదిగా ఉంటుంది. ఇలా ఉంటుంది. మీకు సింపుల్గా చెప్తాను నేను. ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ అన్నాం. తినరంటే ఏమిటి, మొట్టమొదటి మన నోట్లో అన్నం పెట్టుకుంటాం. నోట్లో అన్నం పెట్టుకుంటాం కదా, నోట్లో అన్నం పెట్టుకుని మరి కడుపులోకి వెళ్ళాలిగా ఉంది. డైజెస్ట్ అంచేత నోట్లో అన్నం నోరు అని పెడతాం. డైజెస్ట్లో అనేది ముందు ప్రత్యేకంగా డైజెస్ట్లో ప్రధానమైన నోరు, నోట్లోకి ఆహారంలో తేన అంటే నములుతాం కదా, పళ్ళు, నాలుక ఉంటుంది కదా, నాలిక, తర్వాత గొంతుక, సింపుల్ అవుతుంది డైజెస్ట్. అక్కడి నుంచి థ్రోట్, గొంతుకుని పెడుతుంది. అక్కడి ఎక్కడితే అన్నం ఎక్కడ వెళ్తుంది, అన్నవాహిక అంటే యూసోఫాగస్ అంటాం. ఆ యూసోఫాగస్ అంచేత యూసోఫాగస్ ఎక్కడి నుంచి ఏమవుతుంది, స్టమక్లో పెడుతుంది. స్టమక్ అంటే పొట్టండి, మొత్తం పొట్ట కదండి, దాంట్లో మన పేగు స్టమక్, ఆ దాంట్లో అన్నమాట. అక్కడి నుంచి చిన్న ఇది ఉంటుంది, జియోడినో ఉంటాం. జియోడిన్ దాని తర్వాత చిన్న పేగు స్మాల్ అంటే దాంట్లో భాగాలు జియోడినో, ఇలియం, జుజునం, ఇలియం అని ఉంటాయి. అది ఆరంగా ఎడుతుంది. ఆ వేసి ఇప్పుడు చేస్తున్నది అక్కడి నుంచి ఏమవుతుంది, సేక్ ఉంటాం. తర్వాత ఇక చూడండి ఏం చేశాను, ఇక సింపుల్గా చెప్పారు. డైజెస్టివ్ అంటే మరి సింపుల్గా ఏం చేశాడు, ఇక డైజెస్టివ్ జీర్ణం వస్తుంది. మౌత్ తర్వాత ఇంకేం యూసోఫాగస్, స్టమక్ అయిపోయాక ఇంకొచ్చింది. ఇక ఏముంది తర్వాత స్టమక్లోకి వచ్చి కలుస్తాయి, లివర్లోంచి పసరు వచ్చి కలుస్తుంది. ఆ పసరులోంచి లివర్లోంచి పసరు వచ్చి ప్యాన్క్రియాస్ కలుస్తుంది. ఆ ప్యాన్క్రియాస్ ఇది గాల్ బ్లాడర్ నుంచి అక్కడి నుంచి కూడా ప్యాన్క్రియాస్ వచ్చి కలుస్తుంది. ఈ రంగు వరుసగా స్మాల్ బై వేరే గాల్ బ్లాడర్ ఇవన్నీ రాసుకోవచ్చు. మీకు దీంట్లో చూపిస్తుంది చూడండి, దాంట్లో వస్తుంది. ఇది మామూలుగా ఈ రకంగా తీసుకోండి. లేదా ఇంకో రకంగా తీసుకోవచ్చు. అసలు పాయింట్ సెంటర్లో ఉంటుంది. ఇక సెంటర్లో పెట్టాను చూడండి. అది ఇక మీకు కనబడుతుంది మీకు అంతాను. సెంటర్ పాయింట్లో అది పెట్టాం. ఈ సెంటర్ పాయింట్ దీంట్లో నుంచి ఇందాడదేమో సింపుల్గా మామూలు పిల్లవాడికి డైజెస్ట్ ఏంట్రా అంటే నోరు, గొంతుక, అన్నవాహిక, తర్వాత అన్నవాహిక, కడుపు, దాన్ని స్టమక్ అంటారు. తర్వాత చిన్న పేగు, తర్వాత సీకము, పెద్ద పేగు, తర్వాత ర్యాక్టము, యానస్. అంతే అయిపోయింది. మొదటి తరగతిలో వాడికి అంతే చాలు. అంత దాంట్లోనే జీర్ణ ప్రక్రియ, మన జీర్ణం అంతా జరిగి మన శరీరానికి కావాల్సిన ఆహారం అది మా చక్కగా అందుబాటులోకి వస్తుంది. అది చిన్న తరగతుల్లో వాడికి చెప్పేది. కొద్ది అడ్వాన్స్ తరగతులు వెళ్ళాడు, ఏం చేస్తాము, దానికి ఎలా ఉంటుంది జీర్ణ వ్యవస్థ కల్లా ఇక్కడ తీసుకున్నాం. ఇది గ్యాస్ట్రిక్. అక్కడ ఏముంది, నోరు తర్వాత దాంట్లో పళ్ళు, నాలుక, గొంతు. దాంట్లో నోట్లో ఏముంటాయండి, మనకి లాలాజలం తయారవుతుంది కదా, లాలాజలం తయారు ఇప్పుడు పెరిగింది కదా, వాడు క్లాస్ పెరిగాడు కదా, అంతే ఏం చేసాం, జీర్ణ గ్రంథులు అయిపోయాక లాలాజలం ఎందుకు పోయబడుతుంది, అరుగుదలుతుంది. దాని పేరేంటి, సీరం ఎమలేజెంట్ యొక్క లాలాజలం వస్తుంది, ఎమలేజెంట్ వస్తుంది. అంటే వాడు క్లాస్ పెరిగిన కొద్దీ దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఇక అంతా ఇక్కడ యాడ్ చేసుకుంటాడు. ఇవన్నీ మీకు చూస్తాను తర్వాత. ఒకవేళ లాలాజలం తక్కువ అయితే ఏమవుతుంది, లాలాజలం ఎక్కువ ఉత్పత్తి దిగుతుంది, కారణాలు అక్కడ రాస్తాం. అంటే ఒకదాని మీద ఒకదానికి ఒక లింక్ ఎంత ఉంటుంది. కొంతమందికి నోట్లో లాలాజలం చాలా తగ్గిపోతుంది, అది నోరు ఎండిపోతుంది. కొంతమందికి ఎక్కువ ఎందుకు అవుతుంది, ఇవన్నీ దీంట్లో రాసుకున్నాం. లింక్ వరుస పెట్టి ఎవరు చూడండి, ఎలా అయినది ఎవరు ఆలోచిస్తుంది. అలాగే అన్నవాహిక నిర్మాణం ఏంటి, దాని పనితీరు ఏంటి, ఎలాగా అన్నం కిందకి వెళ్ళంటే పెరిస్టాలిక్ మూమెంట్ ఉంటాం. ఇలా గుంజు పిండుతూ ఇలా కిందకి వెళుతున్నమాట, ఇలా పిండుకుంటూ కిందకి వెళుతుంది, అది వెళుతుంది. ఇవన్నీ ఆ పెరిస్టాలిక్ మూమెంట్ ద్వారా వెళుతుంది. దానికి ఎటువంటి జబ్బులు వస్తాయి, కారణాలు ఏంటి, నివారణ చర్యలు ఏంటి,
చిన్నదాని గురించి ఎంత వివరంగా ఉందో చూడండి. అలాగే ఇక కిందకు వచ్చి స్టమక్ వచ్చాము, దాని నిర్మాణం ఏంటి, దీంతో కనెక్ట్ అయ్యేవి ఏంటి, స్టమక్ కోరికే. స్టమక్ కోరిక ఏంటి, కాలేయం కనెక్ట్ అవుతుంది, గాల్ బ్లాడర్ కనెక్ట్ అవుతుంది, ప్యాంక్రియాస్ అవుతుంది. కాలేయం నిర్మాణం ఏంటి, దానికి దాంట్లో ఏం వస్తాయి. అలాగే గాల్ బ్లాడర్ అంటే దాన్ని ఏంటి, బయలు స్టోరేజ్. లివర్లోంచి కాలేయం నుంచి లివర్ బయలు తయారైతే పసులు తయారైతే అది వచ్చి గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. తర్వాత ప్యాన్క్రియాస్ ఉంది. ఆ ప్యాన్క్రియాస్ వచ్చి ఏమవుతుంది, ఆ ప్యాన్క్రియాస్ ఇన్సులిన్ ఒకటి, తర్వాత గ్లూకోగాన్ అని ఇంకో 2 రకాలంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందుకే ప్యాన్క్రియాట్ అని ఒక ద్రవం తయారవుతుంది. ఆ ద్రవము అరుగుదల. ఇవన్నీ ఇలాగా మొత్తం ఒకదాని కూడా లింక్ చక్కగా దీన్ని ఏమంటారు, మైండ్ మ్యాప్ అంటారు. ఒకసారి గీసుకొని ఇలా ఉంచుకున్నారనుకోండి, చక్కగా గుర్తుపోతుంది సబ్జెక్టు. ఇలా కళ్ళం పెట్టుకోండి, ఇంకా ఎంత తేలిగా ఉంటుంది. అలాగే ఇంకా అయిపోయిన స్టమక్ జియోడినము, జుజునము, ఇలియము, సీకము, లార్జ్ ఇంటెస్టిను, రెక్టము, యానస్సు. అక్కడి నుంచి ఇంకా వరుస పెట్టి దీనికి ఏదేంటి ఎలా ఉంటాయని ఇలా ఉంటాయి. ఇలా సింపుల్గా మైండ్ మ్యాప్. ఈ మైండ్ మ్యాప్ని మీరు ప్రతి సబ్జెక్ట్కి ప్రిపేర్ చేసుకోండి. ప్రతి సబ్జెక్ట్కి ప్రిపేర్ చేయండి. ఎంత హాయిగా ఉంటుంది సబ్జెక్ట్. మీరు పుస్తకం చదువుకో అసలు ఇలా పెట్టుకుని చూసుకుంటే బుర్రగా ఎక్కిపోతుంది. అంతే, ఒక కాగితం రాసుకొని ఇలా పెట్టుకుని అది చూసుకోండి. మైండ్ మ్యాప్ అంటే చక్కని విద్యార్థి ఇలాంటి మైండ్ మ్యాప్లు అన్ని తీసుకుంటాడు. హిస్టరీ రాజులు ఉన్నారు, ఏ రచయిత ఎవరు, మొఘలాయి చక్రవర్తులు, అటు ఇటు ఇటు చెప్పొద్దు. ఔరంగజేబు ముందెవరు, బాబర్ ముందెవరు, బాబర్ తర్వాత ఎవరు, షాజహాన్ ముందెవరు, షాజహాన్ తర్వాత ఎవరు, మొఘలాయి చక్రవర్తులు చెప్పంటే నోటి గురించి చెప్తారు. అదే రాసి పెట్టుకున్నారు అనుకోండి, చక్కగా ఆ పక్కన ఈరేసుకున్నారు అనుకోండి, ఎంత బాగుంటుంది. లేకపోతే గుర్తుండదు. మీ కళ్ళ ముందు ఆ మొఘలాయి చక్రవర్తిలో ఎవడు ముందు ఎవడి తర్వాత ఏ సంవత్సరం ఉన్నారు, ఎప్పుడు చేశారు, ఏంటి, వాళ్ళ తాలూకు సంతానం ఎవరు, ఏం జరిగింది, అక్కడి నుంచి మొఘలాయి ఎవరితో యుద్ధం చేశారు, ఎప్పుడు చేశారు, అన్నీ వరుసగా అయిపోతుంది మైండ్. ముందు మొఘలాయి చక్రవర్తుల్లో వాళ్ళు ఎవరు ఇప్పుడు ఈ కాలంలో ఉన్నారు, వాళ్ళ యుద్ధాలు ఎవరెవరితో చేశారు, వాళ్ళు ఎప్పుడు చనిపోయారు, ఎంత హిస్టరీ వచ్చేసింది. సింపుల్ అని కాగితం మొత్తం వచ్చేసి మీకు పరీక్షలో రాసినప్పుడు తప్పు లేకుండా రాస్తారు. కళ్ళ ముందు ఉంటుంది. ఏదైనా సరే ఒకటి ఇలా చేసుకుంటే అది కళ్ళ ముందు ఉంటుంది. ఊరికి మనసు పెట్టకుండా రాసుకుంటే గుర్తుంటుంది, కానీ మనసు పెట్టి రాసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కళ్ళ ముందు ఉంటుంది. దిగిపోతుంది. అలాగే మీరు పరీక్షలో రాసేవాడు తప్పు లేకుండా రాశారు. ఎవరు చెప్పిన క్వశ్చన్స్ బ్రహ్మాండంగా చెప్తారు. అంటే మైండ్ మ్యాప్ అనేది మీరు ప్రిపేర్ చేయాలి. చెప్పాక ఉపయోగం ఎలా ఉంటుంది, ఇది మీకు దాంట్లో శుభ్రం క్లియర్గా మీరు మెయిన్ దాంట్లో గుర్తుండేటట్లు మీకు రిమెంబర్ చక్కగా ఈజీగా గుర్తుంటుంది. మీ దీనివల్ల మెమరీ పెరుగుతుంది, వరుసగా గుర్తుంచుకుంటారు, తేలిగ్గా ఉంటుంది అన్నమాట. అంచేత ఇంకోటి చేసేప్పుడు ఇప్పుడు కీవర్డ్స్ అంటే సింపుల్గా రాసుకోవచ్చు. చిన్న వర్డ్స్ ఇంత పొడుగు అవసరం లేదు, లేకపోతే కొన్ని పెట్టుకోవచ్చు. అంటే రిలేషన్షిప్ ఒకటి జాగ్రత్త కనెక్ట్ చేసుకుంటే ఎవరెవరి కనెక్షన్ ఏంటి అని తెలుసు, గందరగోళం లేకుండా చాలా సింపుల్. కళ్ళ ముందు బ్రెయిన్లో మీరు ఏది అడిగితే మొఘలాయ చక్రవర్తులు అదే బ్రిటిష్ రాజులు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఏమిటి, ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు చేశారు ఏంటి అది గుర్తుంటుంది. భారతదేశ స్వాతంత్ర సంగ్రామం ఎప్పుడు జరిగింది, ఎలా తర్వాత ఏంటి, గాంధీ ఎప్పుడు వచ్చాడు సౌత్ ఆఫ్రికా నుంచి, గాంధీ తర్వాత ఎవరెవరు జరిగింది, ఏం జరిగిపోయి, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది, ఇవన్నీ మీరు రాసుకున్నారనుకోండి ఎంత చక్కగా ఉంటుంది. ఇది కావాలి మీ స్టడీకి. మంచి స్టడీకి కావాల్సిన ఏంటంటే మైండ్ మ్యాప్ ప్రిపరేషను. అసలు చాలా వరకు మీరు వెళితే మీరు గూగుల్లోకి వెళితే ఇన్ని మైండ్ మ్యాప్లు కొడతాయి. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ ఆల్రెడీ ఉంటుంది, కష్టపడాల్సిన వల్ల. కానీ మీరే ప్రిపేర్ చదువుకుంటూ రాయండి, పెట్టుకోండి. ఇప్పుడు మైండ్ మ్యాప్ ప్రిపేర్ చేయండి, చూపించా కదా, మీ గురించి చూపించకపోతే పెట్టండి. ఇలా మనం రాసుకోవడం, నేను ప్రింట్ చేసి కూడా రాసి చూపించాను. ఇలా మనమే రాసుకుంటే ఆ మొత్తం వరుస మన బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోతుంది. మంచి స్టూడెంట్గా రాణించాలంటే మైండ్ మ్యాప్ చదువుకుంటూ ఇలా ప్రిపేర్ చేస్తే ఒక్కసారి మనసు పెట్టి చదివితే మైండ్ మ్యాప్ ప్రిపేర్ చేసుకుంటే ఇక మీరు మర్చిపోవడం అంటూ ఉండదు. పుస్తకం అంతా తిరిగి చదవాల్సిన వల్ల ఇలా చూసుకుంటే మొత్తం బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోతుంది. ప్రతిసారి దీనికి చూస్తుండండి, అంతే.
రిజిస్టర్ అయిపోతుంది. కొద్ది కూడా కష్టం ఉండదు. అంచేత ఈ మైండ్ మ్యాప్ గురించి తెలుసుకుంటే చక్కగా మీకు ఉంటుంది. మీ చదువులో చాలా చక్కగా గుర్తవుతుంది, మీలో క్రియేటివిటీ పెరుగుతుంది. అంతే మీరు చక్కగా ప్రతి ఒక్క విద్యార్థికి మైండ్ మ్యాప్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం. ప్రతి సబ్జెక్ట్కి, అది ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, జువాలజీ కావచ్చు, బాటనీ కావచ్చు, ఏ సబ్జెక్టుకైనా మీరు అలా ప్రిపేర్ చేసుకుని పెద్దానికి ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు కష్టపడే అవసరం లేకుండా సబ్జెక్ట్ వరుస గుర్తు బ్రెయిన్లో ఆ మైండ్ మ్యాప్ అలా పిక్చర్ కింద పడిపోతుంది. చెప్పాం కదా, విజువల్ లెర్నింగ్, ఆడిటరీ లెర్నింగ్, పిక్టోరియల్ స్టడీస్ ఉంటాయి కూడా, అలా కావాలి. అది ఈ రకంగా చెబుతూ మనం వచ్చేసారి మరొక టాపిక్తో కలుస్తాను. ఎంతవరకు ఇది గుర్తుంచుకోండి. అంత సెలవు, మరి నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.